ఎప్పటి నుండో అనుకొని ఇప్పటికీ తీరిందండి మాకు ప్రయాగ్రాజ్కి వెళ్ళడానికి. లాస్ట్లో దర్శన భాగ్యం కలిగింది. సో లగేజ్ ప్యాక్ చేసుకున్నాం. టైం అయితే 9 అవుతుంది. ఎక్కడికి వెళ్తున్నాం? ప్రయాగ్రాజ్. మేమైతే కార్ కోసం వెయిటింగ్ అండి. లగేజ్ పెట్టుకుని వెయిటింగ్ అండి కార్ కోసం. ఇంకా కార్ రాలేదు. టైం అయితే 9 అవుతుంది. మా జర్నీ అయితే స్టార్ట్ అయింది వయా ప్రయాగ్రాజ్. మ్యాప్ అయితే పెట్టుకున్నాం. 16 అవర్స్ అయితే చూపిస్తుంది. అక్కడికి రీచ్ అయ్యేసరికి ఏ టైం అవుతుందో తెలీదు. బట్ లాంగ్ జర్నీ. నైట్ 9 o'clock నుండి మార్నింగ్ 7 వరకు జర్నీ చేస్తూనే ఉన్నాం మేము. మార్నింగ్ వచ్చేసి మేము జబల్పూర్లో ఆర్ట్ ఆఫ్ స్పేస్ అనే ఒక బ్యాంకెట్ హాల్ ఉంది. సో అక్కడ మేము రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ మేము ప్రయాగ్రాజ్కి స్టార్ట్ అయ్యాం. చాలా లాంగ్ జర్నీ కదా. సో మేము మధ్యలో రూమ్ తీసుకొని అక్కడ కొంచెం సేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ మేము అక్కడ నుండి వెళ్ళిపోయాం. ఇదే అండి జబల్పూర్లో ఆర్ట్ ఆఫ్ స్పేస్ అనే బ్యాంకెట్ హాల్లో రూమ్. ఎలా ఉంది? జస్ట్ ఫ్రెష్ అప్ అయిదామని మేము తీసుకున్నాం. నిన్నే తీస్తున్నారు. మళ్ళీ మా జర్నీ స్టార్ట్ అయింది వయా ప్రయాగ్రాజ్. ఎండలైతే ఇప్పుడే చాలా మండిపోతున్నాయి. అందుకోసమే మేము బాడీ డీహైడ్రేషన్ కాకుండా ఉండడానికి కోకోనట్ వాటర్ తీసుకున్నాం. మీరు కూడా ఇలా జర్నీ చేసేటప్పుడు తప్పకుండా కోకోనట్ వాటర్ అయితే తీసుకోండి. రేవా దగ్గరలో ఒక డాబా ఉండే, మథురాజీ డాబా అని. సో ఆ డాబా దగ్గర ఆగేసి మేము ఫుడ్ అయితే తిన్నాము. ఫైనల్లీ టోల్గేట్ అయితే క్రాస్ అయిపోయాము. ఇంకా 150 కిలోమీటర్ ఉంది గాయస్. సో ఇక్కడ కొంచెం ట్రాఫిక్ ఉండే. సో ఒక ½ an hour లేట్ అయిపోయింది మాకు ట్రాఫిక్ వల్ల. ఆ ట్రాఫిక్ క్లియర్ అవ్వడానికి టోల్గేట్ దాటి ముందుకు వెళ్ళడానికి కొంచెం టైం పట్టింది. ఫైనలీ మేమైతే ప్రయాగ్రాజ్కి కొంచెం దూరంలో ఉన్నాం. ఇది వచ్చేసి ప్రయాగ్రాజ్ ఘాట్ సిస్టమ్ అంట మా డ్రైవర్ చెప్పారు. కార్లో జర్నీ ఎలా ఉంటుందో అనుకున్నాం, కానీ సక్సెస్ఫుల్గా ప్రయాగ్రాజ్ అయితే రీచ్ అయిపోయాం.
ఇదే అండి మెహబూబా పార్క్. ఇక్కడే కార్లన్నీ పార్క్ చేయాలి. సో ఇక్కడ నుండి మళ్ళీ ఆటో కానీ లేదా బైక్లు కానీ వెళ్తాయి. అవి మాట్లాడుకొని వెళ్ళాలి. బైక్లో అయితే పర్ హెడ్ 200 రూపీస్ అని చెప్పారు ఘాట్ దగ్గరికి వెళ్ళడానికి, త్రివేణి సంగం ఘాట్ దగ్గరికి వెళ్ళడానికి. మేమైతే బ్యాటరీ వెహికల్లో వెళ్ళిపోయాము. పర్ హెడ్ 200 రూపీస్ తీసుకున్నాడు మాకు. త్రివేణి సంగం క్లబ్ బోర్డ్ దగ్గర మమ్మల్ని డ్రాప్ చేశారు. సో అక్కడ నుండి మేము లోపలికి నడుచుకుంటూ సంగం దగ్గరికి వెళ్ళిపోయాం. సో అక్కడికి వెళ్ళేసరికి 5:30 అయింది. సో బోటింగ్ క్లోజ్ చేశారంట. 5 o'clock వరకే టైమింగ్ అని చెప్పారు. సో మేము అక్కడ నుండి మళ్ళీ బైక్ మాట్లాడుకొని త్రివేణి సంగం ఘాట్ దగ్గరికి వెళ్ళిపోయాం. బైక్ వాళ్ళు అయితే పర్ హెడ్ 200 అని చెప్పారు, కానీ 100కే తీసుకెళ్ళారు. మమ్మల్ని సంగం దగ్గరలో అక్కడ డ్రాప్ చేశారు. మళ్ళీ అక్కడ నుండి లోపలికి సంగం దగ్గరికి వెళ్ళడానికి ఒక 5 kilometers అలా వాక్ చేయాల్సి వచ్చింది. అలా వాక్ చేస్తూ మా జర్నీ ఎలా జరిగింది, త్రివేణి సంగం దగ్గరికి ఎలా వెళ్ళాం, ఆ డీటెయిల్స్ అని నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. హర హర మహాదేవ్, శంభో శంకర, జై ప్రయాగ్రాజ్.